హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడిపంతులు. ఈరోజు ఈ వీడియోలో మనం 50 క్వశ్చన్స్ని 30 మినిట్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకుందాము. సేమ్ రీజనింగ్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకొచ్చాను. మరికొన్ని నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఎగ్జామ్ టైంలో మనకి అంటే సిబిటీ ఎగ్జామ్ మనకి వచ్చేసి 1.5 అవర్ ఉంటుంది. అంటే 90 మినిట్స్ టైం ఉంటుంది. 90 మినిట్స్లో మనం 100 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. బట్ నేను ఈ వీడియోలో వచ్చేసి 50 క్వశ్చన్స్ 30 మినిట్స్లో సాల్వ్ చేయాలి. ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాము. అంటే ట్రిక్స్ ఏంటి, షార్ట్ కట్స్ ఏంటి, ఎలా ఫాస్ట్ అనలైజ్ చేయాలో అనేది మనం నేర్చుకుందాము. 50 క్వశ్చన్స్ ఇన్ 30 మినిట్స్లో అంటే ఈచ్ క్వశ్చన్ ఎంత టైం పడుతుంది? 30 మినిట్స్ అంటే ఎన్ని సెకండ్స్? 30 × 60 1800 సెకండ్స్. 1800/50 అంటే ఎంత? ఒక క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది? 5 1s 5 3s 15 అండ్ 30 ఉంటుంది. 5 6 30 అంటే 36 సెకండ్స్ పడుతుంది. ఒక్క క్వశ్చన్స్కి 36 సెకండ్స్లో ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ అవుతుంది. ఎవ్రీ క్వశ్చన్స్ కూడా నేను టైమర్ అనేది ఇచ్చాను. అది కూడా 36 సెకండ్స్ లోపే మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. అలాగే ఈ 50 క్వశ్చన్స్ 30 మినిట్స్లో కంప్లీట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో అలాగే నేను సేమ్ 100 క్వశ్చన్స్ అంటే మన సిబిటీ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్కి మనకు టైం వచ్చేసి సిబిటీ ఎగ్జామ్లో 1.5 అవర్ ఉంటుంది. బట్ నేను నెక్స్ట్ వీడియోలో 100 క్వశ్చన్స్ని 1 అవర్లో ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఈ వీడియోని చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త ట్రిక్స్ కోసం, మరిన్ని కొత్త క్వశ్చన్స్ కోసం. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానల్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కొన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి వాళ్ళకు కూడా ఒక ట్రిక్స్ అనేవి, ఒక ఐడియా అనేది వస్తుంది. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, ఇప్పుడు ఈరోజు ఫస్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాము. మనం నార్మల్గా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ చదవడానికి మనకు టైం అయిపోతుంది. సో మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక వర్డ్ ఇచ్చి దానికి ఒక రిటర్న్ యాజ్ అని ఇచ్చినప్పుడు ఈ వర్డ్ని ఇలా రాశారని అర్థం. సేమ్ నెక్స్ట్ ఈ వర్డ్ని ఇలా రాశారని అర్థం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేదాన్ని ఎలా రిప్రజెంట్ చేశారనేది క్వశ్చన్ ఉంటుంది. మీరు క్వశ్చన్ అంతా చదవని అవసరం లేదు, జస్ట్ ఈ వర్డ్స్ని చూస్తే సరిపోతుంది. ఈ వర్డ్స్ని ఎలా రిప్రజెంట్ చేశారనేది చూస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు టైమర్ ఆన్ చేసి ఆ వర్డ్స్ని ఎలా రిప్రజెంట్ చేశారో చెక్ చేద్దాము. ఓకే, MUNTY 13 21 14 20 9 14 అండ్ 25 ఎలా చేశారు? 25 14 9 ఇలా రివర్స్ ఆర్డర్లో చేశారు కదా. సేమ్ అదే రివర్స్ ఆర్డర్లో ఇప్పుడు కింద ఇచ్చిన వర్డ్కి చూద్దాము. న్యూక్లియర్ అంటే ఆర్ అంటే ఎంత రావాలి? 18 రావాలి. ఏ అంటే 1 అంటే 18 1 రావాలి. 18 1 ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి. చూడండి, ఇంకో 3 సెకండ్స్ టైం ఉంది. టైమర్ అనేది ఆఫ్ చేశాను. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, రిమైనింగ్ వర్డ్స్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇలా సింపుల్గా చెక్ చేసుకోవాలండి. మనం ఇది మొత్తం చదవని అవసరం లేదు. ఈ ఆప్షన్లో మనకు ఫస్ట్ 2 లెటర్స్ రాగానే ఫస్ట్ 2 లెటర్స్ వచ్చాయి అంటే రిమైనింగ్ వర్డ్స్ మనకి రిమైనింగ్ రాంగ్ ఆన్సర్స్ అన్నట్టు కదా. ఇక్కడ రివర్స్ ఆర్డర్లో వచ్చినప్పుడు ఇక్కడ రివర్స్ ఆర్డర్లో R18 A1 T20 C3 E5 N14 కరెక్టే కదా. అంటే మనకు ఒక్కొక్క వర్డ్కి వెళ్తూనే మ్యాచ్ లేని వర్డ్స్ మనకు ఆప్షన్ల నుంచి తీసేయాలి, మ్యాచ్ కానీ తీసేయాలి. అప్పుడు మనకు ఆప్షన్స్ అనేవి తగ్గిపోతాయి, కంపేర్ చేసుకోవడానికి కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు 4 వర్డ్స్ ఉన్నాయి, 4 వర్డ్స్ కంపేర్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. 4లోకి వెళ్ళి ఫస్ట్ రాగానే మైనస్ తీస్తే ఫస్ట్ వర్డ్ బాగుంది, సెకండ్ వర్డ్ పోయింది, థర్డ్ వర్డ్ పోయింది, అంటే ఇలా తగ్గుతుంటే పోతుంటే మనకు లాస్ట్కి వచ్చే వరకు మిగిలేదు ఒకటే మిగులుతుంది, ఒకటి ఆరు రెండో మిగులుతాయి. ఆ రెండింటిలో కంపేర్ చేసుకుంటే సింపుల్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది కదా. చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఈ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ కానీ అపోజిట్ లెటర్స్ కానీ మనకి తెలియాలి అంటే నేను ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి వాటిని అనేది అక్కడ నుంచి నేర్చుకోండి. ఎందుకంటే మనం ఈ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్ ఆపోజిట్ నెంబర్స్ కానీ ఎంత ఫాస్ట్గా అనలైజ్ చేస్తానో అంత ఫాస్ట్గానే మన క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్ఫాబెట్ నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్ ఆపోజిట్ లెటర్స్ కానీ గుర్తులేనప్పుడు వాటిని కౌంట్ చేసుకోవడానికి మన టైం సరిపోతుంది. సో ఆ కౌంట్ చేయకుండా డైరెక్ట్ మనం మైండ్లో పెట్టుకుంటే ఇది అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది, ఫాస్ట్గా అనలైజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సెకండ్ క్వశ్చన్ చూద్దాము. టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను.
సి ఈజ్ ఈక్వల్ 24. సి ఆపోజిట్ ఏంటిది ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 24. ఓకే, నెక్స్ట్ ఈ ఆపోజిట్ వి అంటే 22 ప్లస్ వై ఆపోజిట్ బి 2 ప్లస్ ఈ ఆపోజిట్ 22 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 22 ప్లస్ 2 24, 24 ప్లస్ 22 46. నెక్స్ట్ ఎఫ్ ఆపోజిట్ యూ అంటే 21 ప్లస్ ఓ ఆపోజిట్ ఎల్ అంటే 12 ప్లస్ ఎక్స్ ఆపోజిట్ సి అంటే 3. ఇప్పుడు ఇదెంత? 21 ప్లస్ 12 ప్లస్ 3 ఎంత? 36. 36 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ ఏ. చూడండి, ఇన్ టైంలో మన క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా సింపుల్ ఆపోజిట్ లెటర్స్ కానీ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ కానీ తెలిస్తే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఇది ఎలా రాశారో చూద్దాము. టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. M13 E5 L12 T20. దాని కోడ్ ఏం రాశారు? 2419గా రాశారు. అంటే ఎలా వచ్చింది? 13 - 1 12 అంటే లాస్ట్ డిజిట్ 2 2, 5 - 1 4, 12 - 1 11 లాస్ట్ డిజిట్ 1 అండ్ 20 - 1 19 లాస్ట్ డిజిట్ 9. ఇదే విధంగా నెక్స్ట్ దాన్ని కూడా చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఏంటిది? 20 9 13 9 4 అంటే ఏం రావాలి మనకి? 9 8 2 8 3 రావాలి. ఇది ఎక్కడ ఉంది చూడండి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి. దీనికి కొంచెం ఎక్కువ టైం అనేది పట్టింది, ఏం కాదు. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇలా ఇంత పెద్దగా ఉంది కదా క్వశ్చన్ అనేసి ఏం అనుకోకండి. ఇది ఏముండదు క్వశ్చన్లో. మనకు ఇక్కడ ఇచ్చిన సిరీస్కి ఈ సిరీస్కి ఒక రిలేషన్ ఉంది. సేమ్ అదే రిలేషన్ ఈ రెండింటికి ఉంది. సేమ్ అదే రిలేషన్ కింద ఉన్న వాటికి దేనికి మ్యాచ్ అయింది అనేసి క్వశ్చన్ అండి. చూడండి ఒకసారి, టైమర్ ఆన్ చేస్తున్నా. చూడండి, రిలేషన్ ఏంటో చూసుకుందాము. ఇలాంటి వచ్చిన క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ కూడా అలానే ఉంటుంది. రిలేషన్ అని తెలుసుకొని ఆన్సర్ చూస్తే సరిపోతుంది. సమ్టైమ్స్ ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఇస్తారు. క్వశ్చన్ మార్క్స్లో ఫస్ట్ దానికి ఉన్న రిలేషన్ ఏంటిదో, సెకండ్ దానికి ఉన్న రిలేషన్ ఏంటిదో చెక్ చేసుకొని సరిపోతుంది. చూడండి, ఇప్పుడు చెక్ చేద్దాం. టైమర్ ఆన్. T20 X24 ఎంత ఉంది? +4. నెక్స్ట్ P16 అండ్ T20 మళ్ళీ +4 అండ్ నెక్స్ట్ N14 అండ్ R18 అంటే మళ్ళీ +4. అంటే కింద కూడా +4 రిలేషన్లో రావాలి. అది ఎక్కడ నుంచి చూద్దాము? M13 D4 అంటే రిలేషన్ 4 రాదు. Q అండ్ Cకి ఇది కూడా +4 కాదు. ఇక్కడ జెడ్కి డీకి +4 ఉంటుంది కదా, అంటే Z26 +4 చేస్తే D వస్తుంది. నెక్స్ట్ M13 ఇది O కదండి, Q17 అంటే మళ్ళీ +4 కదా. నెక్స్ట్ C3 +4 చేస్తే 7 అంటే C ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ 5th క్వశ్చన్ చూడండి. టైం ఆన్ చేస్తున్నాను. T20 A1 G7 దాన్ని ఎలా రాశారు? 63 21గా రాశారు. ఇది ఎలా రాశారు చూడండి. 20కి 60కి ఎంత రిలేషన్ ఉంది? ఇంటూ 3 కదా, అంటే 1 × 3 3, 20 × 3 60, 7 × 3 21. ఇదే రిలేషన్లో కింద దీన్ని కూడా చూద్దాము. కింద కోడ్ ఏంటిది? S19 U21 B2. 2 × 3 6, లాస్ట్కి 6 రావాలి. అంటే ఏ ఆప్షన్లో లేదు. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. అంతే కదా, ఇలా సింపుల్గా చూసుకుంటే సరిపోతుంది. లాస్ట్ నెంబర్ చూశాను, లాస్ట్ నెంబర్ డిఫరెంట్ ఉన్నది. 2 × 3 6. ఓకే, ఆన్సర్ 6 బి. అంటే 19 3 57, 21 × 3 63, నెక్స్ట్ 2 × 3 6. ఆన్సర్ వచ్చేసింది కదా. ఇలా ఇంత టైం వేస్ట్ చేసే బదులు లాస్ట్ 2 × 3 అంటే 6. ఆన్సర్ లాస్ట్లో 6 ఒకటే ఉంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటాను. అంతే. టైమర్ ఆన్. ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ సింగిల్ కౌంట్ చేసుకొని 1 2 3 4 5 6 అంటే 6 ప్లస్ డబల్ 1 2 అండ్ దిస్ వన్ 3 అండ్ దిస్ వన్ 4 ప్లస్ 4 ప్లస్ ఇది కూడా ఒక ట్రయాంగిల్ కదా, అండ్ ఇది కూడా ఒక ట్రయాంగిల్ కదా, అంటే +2 ప్లస్ ఓవరాల్ ట్రయాంగిల్ ఒకటి +1 ఎంత? 6 + 4 + 2 + 1 13.
ఆప్షన్ బి. బి ఈజ్ ఆన్సర్. సింపుల్. ఇలా మనం ఫస్ట్ సింగిల్స్ కౌంట్ చేసుకొని నెక్స్ట్ డబల్స్ కౌంట్ చేసుకొని నెక్స్ట్ 3 ఫిగర్స్ ఏమున్నాయి కౌంట్ చేసుకొని నెక్స్ట్ 4 కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక ఆర్డర్ వైజ్ వెళ్తే సింపుల్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. టైమ్ ఆన్. బీకి ఆపోజిట్ వై, ఏకి ఆపోజిట్ జెడ్, ఎంకి ఆపోజిట్ ఎన్, కేకి ఆపోజిట్ పి, ఈకి ఆపోజిట్ వి, ఐకి ఆపోజిట్ ఆర్. నెక్స్ట్ ఇదే ఎస్కు చూడండి, ఎస్ ఆపోజిట్ హెచ్, టీ ఆపోజిట్ జి, ఆర్ ఆపోజిట్ ఐ ఆపోజిట్ ఆర్, ఎన్ ఆపోజిట్ ఎం, జి ఆపోజిట్ టీ. ఇది ఎక్కడ ఉంది? హెచ్తో స్టార్ట్ కావాలి. హెచ్తో 2 ఉన్నాయి. హెచ్జిఐ అంటే ఒకటే ఉంది. బి ఈజ్ ఆన్సర్. క్లోజ్. జస్ట్ ఆపోజిట్ లెటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్. టైమ్ ఆన్. మదర్స్ ఈజ్ రిటర్న్ యాజ్ ఎస్ఆర్ఈ అని రాశారు. అంటే ఈ మదర్స్ని ఇలా ఎలా రాశారు చూద్దాం. చూడండి, ఎం లాస్ట్ లెటర్ ఎం, ఓ లాస్ట్ లెటర్ ఓ, టీ హెచ్ ఈ ఆర్ ఎస్. అంటే ఇలా రివర్స్లో రాశారు. సేమ్ అదే బ్రాడ్నింగ్ రివర్స్లో రాద్దాము. టీ హెచ్ జి యు ఓ ఆర్ బి. ఫస్ట్ లెటర్ టీ ఉండాలి, లాస్ట్ లెటర్ బి ఉండాలి. ఫస్ట్ లెటర్ టీ ఉంది, లాస్ట్ లెటర్ బి ఉంది. నెక్స్ట్ దేనికి లేదు. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 9th క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ టైమర్ ఆన్ చేస్తున్నాను. సాల్వ్ ద జంబుల్డ్ వర్డ్. ఇక్కడ ఒక జంబుల్డ్ వర్డ్ ఇచ్చాడు. దాన్ని కరెక్ట్ చేసి కరెక్ట్ వర్డ్ ఆఫ్ ఇంగ్లీష్, దెన్ టెల్ మీ ద 5th లెటర్ ఆఫ్ కరెక్ట్ వర్డ్. ఇక్కడ జంబుల్డ్ వర్డ్ ఇచ్చాడు, దానికి కరెక్ట్గా అంటే ఈ జంబుల్డ్ వర్డ్ని కరెక్ట్ చేసి దాంట్లో 5th లెటర్ ఏంటో చెప్పమంటున్నాడు. అంటే దీన్ని చూస్తే ఏం గుర్తొస్తుంది చూడండి, క్రికెట్, CRICKET. నెక్స్ట్ క్రికెట్. ఓకే, నెక్స్ట్ 5th లెటర్ ఏంటిది? 1 2 3 4 5. 5th లెటర్ ఈజ్ కే. అంటే ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. అంతే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఇలాంటి ఆన్సర్ తెలియాలంటే ముందు మనకి ఇంగ్లీష్ కరెక్ట్ అంటే అన్నీ వచ్చి ఉండాలి. వాటి చూడాలని అనలైజ్ చేసి ఎంత ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఇచ్చాడు 10th క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, అడిషన్ కానీ ఏదైనా రిలేషన్ ఉండొచ్చు. అంటే 9కి 31కి ఏదైనా ఒక రిలేషన్ ఉండొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్ వీటి మధ్యలో ఏదో రిలేషన్ ఉన్నదని అర్థం. డైరెక్ట్ రిలేషన్ కనుక్కుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. 9కి 31కి గ్యాప్ ఎంత ఉంది? 22, నెక్స్ట్ 42, నెక్స్ట్ 68, నెక్స్ట్ 100. అంతే కదా. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 20, నెక్స్ట్ 26, నెక్స్ట్ 32. ఇవి 3 చూడగానే మనకు గుర్తొస్తుంది చూడండి, +6 ఉంది కదా. అంటే +6. నెక్స్ట్ కూడా 32కి +6 చేస్తే 38. 100 + 38 138. 138 + 241 379. అంతే కదా. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. 1 - 5 ఎంత? 4. 7 + 1 8. సాటిస్ఫైడ్ కదా. నెక్స్ట్ 9 - 2 7. 2 + 3 5. 3 - 7 4. 4 + 4 8. నెక్స్ట్ అలానే 5 - 1 5 - 4 1. నెక్స్ట్ 3 + 2 5. అంటే 51 ఆన్సర్ రావాలి. ఆప్షన్ ఏలో ఉంది. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ లాస్ట్ రావాలి. ఫస్ట్ 2 నెంబర్స్ మైనస్ చేస్తే లాస్ట్ నెంబర్ రావాలి. సెకండ్ 2 నెంబర్స్ ప్లస్ చేస్తే ఫస్ట్ నెంబర్ రావాలి. అంతే కదా. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు 12th క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ కామన్గా ఇస్తాడు. వీటిలో ఏమంటున్నాడు, కొన్ని ఆల్ఫాబెట్స్ ఇస్తాడు, వాటిని రీప్లేస్గా మన మ్యాథమెటికల్ ఆర్డర్గా ఇవ్వమంటారు. లేకపోతే కొన్ని దాంట్లో ప్లస్ని మైనస్గా రాస్తారు, లేకపోతే మైనస్ని ఇంటూగా చేశాను, ఇంటూని డివైడెడ్ బై చేశాను, ఇంటూ డివైడెడ్ బైని మళ్ళీ ప్లస్గా రాశాను అనేసి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి.
అసొంటి క్వశ్చన్స్లో సింపుల్ అండి, మనం బాడ్మాస్ రూల్ ప్రకారం అవన్నీ రిప్లేస్ చేసి రాస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కూడా చూద్దాం చూడండి. టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎన్ ఇంటూ పీ డివైడ్ బైగా రాశారు. వీటిని ఈక్వేషన్లో పెడదాం చూడండి. 28 ఎన్ అంటే ఇంటూ 5 ఎల్ అంటే ప్లస్ 50 పీ అంటే డివైడ్ బై 5 మైనస్ 4 ఇంతే కదా. బాడ్మాస్ రూల్ ప్రకారం 10 28 ఇంటూ 5 140 ప్లస్ మైనస్ 4 ఈక్వల్ ఎంత 150 140 ప్లస్ 10 150 మైనస్ 4 146. ఆప్షన్ బి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇలా ఈ క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా వస్తుంటాయి. మనకు ఒక బాక్స్ ఇస్తారు, బాక్స్లో మిస్ అయిన నెంబర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడండి. బాక్స్ వస్తాయి కదా, వేరే డిఫరెంట్ డయాగ్రామ్స్ కూడా ఇస్తాడు. అందులో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న నెంబర్ని రిప్లేస్ చేయమని అడుగుతాడు. ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చనే. డైరెక్ట్ టైమర్ ఆన్ చేస్తున్నాను చూడండి. టైమర్ ఆన్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన దానికి మనకు రిప్లేస్గా ఏ నెంబర్ వస్తుందని చూడండి. ఇది చూడడానికి సింపుల్గా అర్థమవుతుంది చూడండి. 11 ఇంటూ 4 44 44 ప్లస్ 5 49. నెక్స్ట్ 20 ఇంటూ 3 60 ప్లస్ 3 63. నెక్స్ట్ అలాగే 35 ఇంటూ 2 70 ప్లస్ 2 72. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. ఫినిష్. కానీ ఇదే విధంగా అడుగుతాడని కాదు, డిఫరెంట్ విధంగా అడుగుతాడు. మనం ఈజీగా అనలైజ్ చేయడానికి రెడీగా ఉండాలి, అన్నీ తెలుసుకొని ఉండాలి. అందుకే నేను షార్ట్ కట్స్ అనేది చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. టైమర్ ఆన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఇక్కడ ఇచ్చిన ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటిది కనుక్కోమంటున్నాడు. అంటే ఎలా చూద్దాం చూడండి. I3 అంటే 9 3 అంటే 9 డివైడెడ్ బై 3 అవుతుంది. ఎల్ అంటే 12 డివైడెడ్ బై 4 అవుతుంది. ఓ అంటే 15/7 అంటే రాదు కదా, ఇది కాదు. అంటే ఆప్షన్ సి అనుకోవచ్చు. బట్ డి కూడా డిఫరెంట్గా ఉంటే చూద్దాం. 18/6 అంటే అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి, కానీ 15/7 అంటే ఓ అనేది ఆప్షన్ సి, O7 అనేది ఆప్షన్లో క్యాన్సిల్ అవుతలేదు. సి అంటే సి ఎక్కడనేది? ఆప్షన్ ఏలో ఆన్సర్. ఆప్షన్ ఏ ఆన్సర్. ఇంకోటి చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఏ అనేది I3 ఇచ్చాడు, బి అనేది L4గా ఇచ్చాడు, సి అనేది O7గా ఇచ్చాడు, డి అనేది R18గా ఇచ్చాడు. మనం ఏమనుకుంటాం క్యాజువల్గా, ఇప్పుడు సి కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అనుకుంటాం. కానీ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ పెట్టినప్పుడు ఇప్పుడు ఏ అంటే ఏ అనేది I3 అవుతుంది. సో ఇది కాదు ఆన్సర్. మనకి సిలో 07 అనేది సికి ఇచ్చాడు కాబట్టి సి ఈజ్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏలో సి ఉంది, ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. ఇలా పెట్టాలి. మనకు కన్ఫ్యూజన్ లేదు పెడితే మార్క్ అనేది పోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇవి చూడండి స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అండి. ఇవి రెగ్యులర్గా అడుగుతూనే ఉంటాడు. టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. టైమర్ ఆన్. సమ్ రోడ్స్ ఆర్ హైవేస్, సమ్ హైవేస్ ఆర్ సీవేస్, సమ్ సీవేస్ ఆర్ ఎయిర్వేస్. ఇప్పుడు దాని కంక్లూజన్స్ ఏమి ఇచ్చాడు? సమ్ ఎయిర్వేస్ ఆర్ రోడ్స్ అంటే రోడ్స్ ఇవి, ఎయిర్వేస్ ఇవి, వీటి మధ్య రిలేషన్ ఉందా? ఏం రిలేషన్ లేదు. నెక్స్ట్ సమ్ సీవేస్ ఆర్ రోడ్స్, సమ్ సీవేస్ అంటే సీవేస్ ఇక్కడనే, రోడ్స్ ఇక్కడనే, అంటే వీటికి రిలేషన్ లేదు. సమ్ ఎయిర్వేస్ ఆర్ హైవేస్, ఇక్కడ ఎయిర్వేస్ ఉన్నది, ఇక్కడ హైవేస్ ఉన్నాయి, అంటే వీటికి రిలేషన్ లేదు. సమ్ రోడ్స్ ఆర్ ఎయిర్వేస్, రోడ్స్ ఇక్కడ ఉంది, ఎయిర్వేస్ ఇక్కడ ఉంది, అంటే వీటికి రిలేషన్ లేదు. అంటే ఆప్షన్ ఏంటిది? ఏది ఫాలో కాదు అని. నన్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ఫాలో, అంటే ఆప్షన్ ఈ ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ అనేది డయాగ్రామ్ సంబంధించినవి. ఇక్కడ వాటర్ ఇమేజ్ కానీ, మిర్రర్ ఇమేజ్ కానీ, ఫార్మేషన్ ఇమేజ్ కానీ, ఫ్లోయింగ్ ఇమేజ్ కానీ అని అడుగుతాడు. మనం అది ఏది ఆప్షన్లో అనేది కనిపెట్టాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. టైమర్ ఆన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ద మిర్రర్ ఇమేజ్. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అంట, ఇక్కడ పీక్యూ మధ్య మిర్రర్ ఉందంట, ఇది దీనికి మిర్రర్ ఇమేజ్. అంటే ఈ ఇమేజ్ ఇక్కడ ఏమొస్తుంది, మిర్రర్లో ఏమొస్తుంది అనేది క్వశ్చన్. ఏమొస్తుంది? 9 ఇలా ఉంది, అంటే ఇక్కడ మిర్రర్ ఉంటే ఎలా వస్తుంది? ఈ 9 ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే ఇలా వస్తుంది, అంతే కదా. ఇది ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏలో ఒక మాత్రమే ఉంది. ఆప్షన్ ఈలో సేమ్ ఉంది, ఇక్కడ జే వచ్చింది, అంటే రివర్స్ ఇక్కడికి వచ్చింది, ఇది రివర్స్ అయిపోయింది, అంటే ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఎప్పుడైనా సరే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 4 ఇలా ఉంది, మిర్రర్ ఇక్కడ ఉంది అనుకో, మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? ఇలా అవుతుంది, అంతేగాని రివర్స్ కాదు కదా. అంటే ఇలా కాదు కదా,
ఇలా రివర్స్ అనేది కాదు కదా. ఇది ఎప్పుడు వాటర్ ఇమేజ్ అయినప్పుడు రివర్స్ వస్తుంది, ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు రివర్స్ ఇమేజ్ వస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ సైడ్స్ మాత్రం మారుతుంది, అంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది అంతే. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, 17th క్వశ్చన్. టైమర్ ఆన్. ఇన్ ఏ పార్టీ కన్సిస్ట్ ఆఫ్ ఏ మ్యాన్, ఒక మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ అండ్ హిజ్ త్రీ సన్స్ and their wives and their 3 children, each of son. ప్రతి ఒక్కరికి 3 children ఉన్నారు అంతే. నెక్స్ట్, హౌ మెనీ వేర్ దేర్ ఇన్ ద పార్టీ, ఈ పార్టీలో ఎంతమంది ఉన్నారని అర్థం. క్వశ్చన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఒక ఇమేజ్ ఇచ్చారు, దాంట్లో రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయనేసి అడుగుతున్నాం. వీటికి ఒక ట్రిక్ ఉంటుందండి, ఎవ్రీ దానికి ఒక ట్రిక్ ఉంటుంది. స్క్వేర్స్కి ఒక ట్రిక్ ఉంటుంది, ట్రయాంగిల్స్కి ఒక ట్రిక్ ఉంటుంది, రెక్టాంగిల్స్కి ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఆ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టైమర్ ఆన్. ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3. వీటికి 1 + 2 + 3 అంటే రోస్ అన్ని ప్లేస్ చేసుకుంటే ఎంత? 6. నెక్స్ట్ కాలమ్స్ 1 + 2 + 3 6. 6 × 6 36. అంటే వచ్చిన సమ్ని 36 అది ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బి ద నెక్స్ట్ ఫిగర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, ఇక్కడ క్వశ్చన్ మార్కులు ఇచ్చిన ఫిగర్ ప్లేస్లో ఏ ఫిగర్ వస్తుంది అనేది క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ చూడండి, మనం ఇమేజ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా దాని రొటేషన్ అని చేస్తూ ఉన్నాడా లేకపోతే ఏం చేంజ్ ఉన్నది చూడాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, ఇమేజ్ ఇక్కడ ఇలా ఉంది, దీన్ని ఒక 45 degrees టర్న్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ 45 టర్న్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ 45 టర్న్ చేస్తే ఎలా వస్తుంది? ఇమేజ్ అనేది ఇలా రావాలి, అంటే స్ట్రేట్గా రావాలి. ఆప్షన్ ఎక్కడ ఉన్నది? ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. అంతే కదా, ఇమేజ్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, 20th క్వశ్చన్ చూడండి. టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్, ఇఫ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ ఆర్ జాయిన్డ్ బై ద హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్, దెన్ ఫైండ్ ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఇక్కడ సర్కిల్స్లో మధ్యలో పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ అన్నీ వర్టికల్ లైన్స్ అండ్ హారిజంటల్ లైన్స్లో జాయింట్ చేస్తే అప్పుడు హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ ఫార్మ్డ్. ఎన్ని? 1 2 3 4 5 6 అండ్ ఇదొకటి 7 అండ్ ఇదొకటి 8. అంతే కదా, ఇంకేమైనా ఉన్నాయా? అంతే, ఆప్షన్ 8 ఈజ్ ఆన్సర్. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పచ్చు చూడండి. హౌ మెనీ కాలమ్స్? 2. హౌ మెనీ రోస్? 3. ఇప్పుడు ఈ లాస్ట్ రో అండ్ లాస్ట్ కాలమ్ ఇంటూ చేయండి. ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 3 × 2 6. నెక్స్ట్ ఫస్ట్ కాలమ్ అండ్ నెక్స్ట్ కాలమ్ అండ్ నెక్స్ట్ రో 1 × 2 ఎంత? 2. నెక్స్ట్ ఇక్కడ మిగిలిపోయిన రో అనేది ఏదైతుందో దాన్ని నెగ్లెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. 6 × 2 8 ఈజ్ ఆన్సర్. సింపుల్గా అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 21st క్వశ్చన్ చూడండి. టైమర్ ఆన్ చేస్తున్నాను. 3 ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టెన్ వే అండ్ 1 ఈజ్ డిఫరెంట్. కింద ఇచ్చిన ఆప్షన్లో 3 సేమ్ ఉన్నాయంటే ఒక డిఫరెంట్ ఉన్నాయంట. అది ఎలా చూద్దాము? ఈకి హెచ్కి డిఫరెన్స్ ఎంత ఉంది? +3 అండ్ ఎల్కి హెచ్కి +4. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా J2K +1 అండ్ K2L +1. నెక్స్ట్ K2N +3 N2 +4 F2I +3 I2M +4. చూడండి, ఇప్పుడు అన్ని +4 +4 +4 +4 ఉన్నాయి, బట్ సెకండ్ వన్ మాత్రం +1 +1 ఉంది, అంటే బి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 22nd క్వశ్చన్ చూడండి. సేమ్ ఇంత ముందులానే టైమర్ డైరెక్ట్ ఆన్ చేస్తున్నాను. పబ్లిక్ని TIEUYగా రాశారు. P2T ఎంత డిఫరెన్స్ ఉన్నది? P2T +4 అంటే +4. నెక్స్ట్ యూని ఐని ఐ వచ్చింది, I ప్లస్లో యూ వచ్చింది చూడండి, అంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ చేశారు. సేమ్ అలానే కింద చూద్దాం చూడండి.
డీకి +4 ఎంత 8 అంటే హెచ్ రావాలి. నెక్స్ట్ ఐ ప్లస్లో ఏం రావాలి సి రావాలి. సి ఉన్న ఐ ఇంటర్చేంజ్ కాబట్టి సి. ఇది ఆప్షన్ హెచ్సి ఎందులో ఉంది ఫస్ట్ ఆప్షన్లో ఉంది అంటే ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. ఈచ్ ఆఫ్ ద వర్డ్ ఈచ్ లెటర్ ఇస్ చేంజ్ టు ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇక్కడ ఇచ్చిన లెటర్ని నెక్స్ట్ ఇంగ్లీష్ వర్డ్గా అంటే నెక్స్ట్ ఇంగ్లీష్ లెటర్గా చేంజ్ చేశారు. దాంట్లో హౌ మెనీ వర్డ్స్ దస్ ఫార్మ్డ్ వితౌట్ నో వెవెల్స్. నో వెవెల్స్తో ఎన్ని వర్డ్స్ ఫామ్ అయినాయి క్వశ్చన్ అండి. చూడండి ఎఫ్ నెక్స్ట్ లెటర్ ఏంటి జి ఎస్ జెడ్. నెక్స్ట్ ఈబియు హెచ్విఓ ఓపియు అంతే కదా. దీంట్లో ఓవెల్స్ లేకుండా ఏది ఫామ్ అయింది ఒక జిఎస్జెడ్డే కదా అంటే 1 కదా. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఎఫ్ నెక్స్ట్ లెటర్ జి ఎస్ ఆర్ నెక్స్ట్ లెటర్ జెడ్ ఎస్ వై నెక్స్ట్ లెటర్ జెడ్ సిఈ ఏబి టియు జిహెచ్ యువి ఎన్ఓ ఎన్ఓ ఓపి టియు అంతే కదా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే 24th క్వశ్చన్. టైమర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. 48 16కి ఏదైతే రిలేషన్ ఉందో 96కి క్వశ్చన్ మార్క్ అదే రిలేషన్ ఉండాలి. 18కి 108కి 21కి అదే రిలేషన్ ఉండాలి. ఎలా రాసారు చూడండి. 48కి 16కి రిలేషన్ ఏంటి 48 ప్రోడక్ట్స్ ఏంటి 3 × 12 కదా. 3 × 12 అంటే 12 3 48 అంటే 12 + 3 16. ఓకే నెక్స్ట్ 108కి 12 × 9 12 + 9 21. సేమ్ అలానే 96కి ఏంటి ప్రోడక్ట్స్ 12 × 8 అంతే కదా అంటే 12 + 8 20 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. వీటి ప్రోడక్ట్స్ని యాడ్ చేయాలి అంతే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. సంకీర్త అండ్ సీలన్ ఆర్ బ్రదర్స్. సంకీర్తకి సీలన్ అనే బ్రదర్ ఉన్నాడు. నెక్స్ట్ సంకీర్త is సన్ ఆఫ్ చందన్. వీళ్ళ ఫాదర్ చందన్ అండ్ అశ్రిత్ ఈజ్ చందన్స్ ఫాదర్. చందన్స్ వాళ్ళ ఫాదర్ అశ్రిత్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్ హౌ ఈజ్ చందన్ రిలేటెడ్ టు సీలన్. చందన్కి సీలన్కి రిలేషన్ ఏంటిది వీళ్ళు తినకు బ్రదర్ అయినప్పుడు తినకు కూడా ఫాదర్ అవుతాడు కదా అంటే ఫాదర్. ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే ఇదే ఆన్సర్ షార్ట్గా చేస్తాను చూడండి. టైమర్ ఆన్ చేస్తున్నాను. సంకీర్త అండ్ సలీన్ అనేది ఇద్దరు బ్రదర్లు అంటే సంకీర్త వాళ్ళ ఫాదర్ చందన్ అంటే వీళ్ళిద్దరు బ్రదర్ అయినప్పుడు సలీన్కి కూడా సీలన్కి కూడా బ్రదరే అవుతాడు కదా చందన్. సో ఆన్సర్ ఏంటిది ఫాదరే కదా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ లాజికల్ మీనింగ్ ఆర్డర్. ఇక్కడ ఒక 5 పాయింట్స్ ఇచ్చారు. 5 పాయింట్స్ని ఆర్డర్లో ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఇది చూడండి. వంతెన ప్రారంభోత్సవం, డిజైన్ ఆమోదం, పునాది వేయడం, డిజైన్ అభివృద్ధి, ప్రాజెక్టు ఒకటి ప్రకటన. ఫస్ట్ ఏమొస్తుంది ప్రాజెక్టు ప్రకటన అంటే ఫస్ట్ ప్రాజెక్టు చేస్తున్నామని ఒకటి. దాని తర్వాత డిజైన్ చేయాలి కదా అంటే నెక్స్ట్ డిజైన్ చేయాలి. నెక్స్ట్ డిజైన్ ఓకే కావాలి అంటే డిజైన్ ఓకే కావాలి. నెక్స్ట్ పునాది వేయాలి. నెక్స్ట్ వారం కంప్లీట్ అయినాక వంతెన ప్రారంభోత్సవం. ఇదే కదా ఆన్సర్. ఆన్సర్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్ అంతే కదా. ఒక వరుస ఆర్డర్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి. టైమర్ ఆన్. సమ్ మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్. నెక్స్ట్ నో ల్యాప్టాప్ ఈజ్ ఏ కంప్యూటర్. ల్యాప్టాప్కి కంప్యూటర్కి రిలేషన్ లేదు. ఆల్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్స్ అంటే అన్ని ఫోన్స్ అన్నీ కూడా కంప్యూటర్స్. నెక్స్ట్ కంక్లూజన్ ఏంటిది అట్లీస్ట్ సమ్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్. మొబైల్స్ ఇక్కడ ఉంది కంప్యూటర్స్ ఇక్కడ ఉంది అంటే ఫస్ట్ రాంగ్. నెక్స్ట్ అట్లీస్ట్ సమ్ ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్. ఫోన్స్ ఇక్కడ ఉంది ల్యాప్టాప్స్ ఇక్కడ ఉంది అంటే సెకండ్ది కూడా రాంగ్. ఇప్పుడు ఆప్షన్ ఏమొస్తుంది నైదర్ 1 or 2 ఫాలోస్. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. రెండు కాదు అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఫిగర్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఇంకో బాక్స్ మిస్ అయిందండి.
నెక్స్ట్ వచ్చిన బాక్స్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ ఫిగర్ వస్తుంది అనేది క్వశ్చన్ అండి. చూడండి టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. టైమర్ ఆన్ చేసి క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు చూడండి ఈ ప్లస్ అనేది ఇక్కడికి మూవ్ అయింది, నెక్స్ట్ మైనస్ వచ్చింది, నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చింది. అంటే ఇలా ఈ మూడే ఒకదాని తర్వాత ఒకటి ఇటు రొటేట్ అవుతున్నాయి, అంటే ఇలా రొటేట్ అవుతున్నాయి అంతే కదా. నెక్స్ట్ ఏం రావాలి, ట్రయాంగిల్ తర్వాత ఇక్కడ స్క్వేర్ రావాలి, అదే రెక్టాంగిల్ రావాలి. వచ్చింది. రెక్టాంగిల్ తర్వాత ఏం రావాలి, షేడెడ్ సర్కిల్. అంటే ఈ షేడెడ్ సర్కిల్ ఇటు మూవ్ కావాలి, ఈ సర్కిల్ ఇక్కడే ఉండాలి. అది ఎక్కడ ఉంది, షేడెడ్ సర్కిల్ ఫస్ట్లో ఉంది, సెకండ్లో లేదు, థర్డ్లో ఉంది, ఫోర్త్లో ఉంది, ఫిఫ్త్లో ఉంది. అంటే ఈ ప్లస్ సర్కిల్ సేమ్ పొజిషన్లో ఉండాలి. ప్లస్ సర్కిల్ ఫస్ట్లో సేమ్ పొజిషన్, థర్డ్లో చూడండి ఇక్కడ ట్రయాంగిల్ వచ్చింది, అంటే ఇది కూడా రాంగ్, అంటే 5 కూడా రాంగ్. నెక్స్ట్ ఇక్కడ పైన ట్రయాంగిల్ మైనస్ ప్లస్ రావాలి, ట్రయాంగిల్ ఫస్ట్లో లేదు, అంటే ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఈ బ్లాంక్స్లో కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది వస్తుంది అనేసి ఆన్సర్ అండి. ప్రతి క్వశ్చన్ ఇలానే వస్తుంది. ఇది ఈ బ్లాంక్ ప్లేస్లో కింద ఇచ్చిన ఆప్షన్లోకి వెళ్ళి ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అదేంటో కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దామంటే టైమర్ అనేది ఆన్ చేసి ఇక్కడ రిపీటెడ్ వర్డ్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ కేపీ అంటే ఎక్కడ వచ్చింది, ఇక్కడ కే వచ్చింది కాబట్టి ఇక్కడ పీ రావాలి. నెక్స్ట్ పీ తర్వాత బి ఉంది కాబట్టి ఇక్కడ బి. నెక్స్ట్ జెడ్ ఉంది, జెడ్ తర్వాత కే ఉంది అంటే ఇక్కడ కే. నెక్స్ట్ పీ తర్వాత మళ్ళీ బి, నెక్స్ట్ పీ, నెక్స్ట్ బి తర్వాత ఎల్, కానీ ఇక్కడ ఎల్ వచ్చింది, ఇక్కడ ఎం వచ్చింది, అంటే నెక్స్ట్ వర్డ్ ఎల్ఎం అంటే ఇక్కడ ఎన్ రావాలి, ఎన్. నెక్స్ట్ జెడ్ తర్వాత కే, పిబిఎల్ఎం, నెక్స్ట్ ఓ రావాలి. ఇక్కడ ఈ ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఓ లాస్ట్లో, అంటే బి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నీ సింపుల్ ఉంటాయి. టైం అనేది ఆన్ చేస్తున్నాను. రీఅరేంజ్ ద క్లస్టర్డ్ లెటర్స్, అంటే కింద ఇచ్చిన ఆప్షన్లో అన్ని జంబుల్ వర్డ్స్ ఉన్నాయి. వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి దాంట్లో డిఫరెంట్ ఉన్న వర్డ్ ఏంటిది అని క్వశ్చన్ అండి. ఇక్కడ ఇది ఏమవుతుంది, మండే అవుతుంది కదా. ఇది మండే, ఇదేంటి సాటర్డే, ఇదేంటి ఫ్రైడే, నెక్స్ట్ ఇదేమవుతుంది, ఇది హాలిడే అవుతుంది. ఇప్పుడు ఈ 3 ఆర్ వీక్ డేస్, బట్ ఇది హాలిడే అనేది వీక్ డే కాదు కదా, అంటే ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 31st క్వశ్చన్ చూడండి. టైమర్ ఆన్ చేస్తున్నాను. ఇన్ ఏ క్లాక్ డిస్ప్లేడ్ ఎట్ అ వాల్ డిస్ప్లేస్ 9 o'clock ఇన్ ద మార్నింగ్. త్రో హౌ మెనీ డిగ్రీస్ విల్ అవర్ హ్యాండ్ రొటేట్ వెన్ క్లాక్ షోస్ 3 o'clock. అంటే ఇప్పుడు నార్మల్ ఒక క్లాక్లో 12 ఉంటుంది, 6, 3, 9. మార్నింగ్ 9 o'clockకి అవర్స్ ముళ్ళు ఇక్కడ ఉంటే 3 o'clock, ఆఫ్టర్నూన్ 3 o'clock ఎక్కడ ఉండాలి, ఇక్కడికి వస్తుంది. అంటే ఈ ఎంత డిగ్రీస్ ఉంటుంది, ఇలా స్ట్రేట్ కదా. స్ట్రేట్ అంటే 180 degrees. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 32nd క్వశ్చన్. టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. K22P అంటే K22Pని M26 ఎన్గా రాశారు. కేకి ఎంకి ఎంత రిలేషన్ ఉంది, +2. నెక్స్ట్ 22కి 26కి +4. సేమ్ ఇట్నే ఇక్కడ ఏమన్నాడు, S38Hకి రావాలి, అంటే 38 + 4 42 రావాలి. ఆన్సర్ ఎక్కడ ఉంది, 42. ఆప్షన్ 1లో లేదు, 2లో లేదు. నెక్స్ట్ ఎస్కి 19 అంటే +2, ఎందులో 21 అంటే యూ. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. అంతే కదా, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. ఇక్కడ క్రీమ్ అనేది FUVQగా రాశారు. ఎలా రాశారు, సికి ఎఫ్కి ఎంత ఉంది, +3, ఆర్యుకి +3, ఈవీకి, బట్ ఈవీ అనేది ఆపోజిట్ లెటర్స్. సేమ్ అలానే ఏ +4 ఈ, M +4 క్యూ. సేమ్ అలానే ఇప్పుడు చూద్దాం. పీకి +3 యాడ్ చేస్తే ఏంటిది, ఎస్. నెక్స్ట్ ఐకి +3 యాడ్ చేస్తే ఎల్. టీ ఆపోజిట్ ఏంటిది, జీ. SLG ఎక్కడ ఉంది చూడండి, SLG సి, ఆప్షన్ సిలో ఉంది. అంటే ఆప్షన్ ఏ రాంగ్, బి రాంగ్, సి రాంగ్. నెక్స్ట్ C +4 జీ, H +4 ఎల్, SSGL ఆన్సర్ రైటే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సేమ్ ఇంతకుముందు నేను డయాగ్రామ్స్ క్వశ్చన్ చెప్పాను కదా, సేమ్ క్వశ్చన్ మార్క్లో ఏ నెంబర్ వస్తుంది రిప్లేస్ చేయమని, అదే క్వశ్చన్ అండి ఇది. సో టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. ఇది చూడండి. ఇప్పుడు
5 4 9 20కి ఎలా రాశారు చూద్దాము. 5 + 4 9, 5 × 4 20, 3 + 8 11, 3 × 8 24. సేమ్ 9 + 4 13, 9 × 4 36. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. అంతే కదా, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, టైమర్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని క్వశ్చన్ అండి. 81కి 198కి ఎంత డిఫరెన్స్ ఉన్నది? 27, నెక్స్ట్ 16, నెక్స్ట్ 125. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో లేదు కాబట్టి మనకు డిఫరెన్స్ అనేది తెలియదు. సో ఇక్కడ చూడండి, 27 అంటే ఎంత? 3 క్యూబ్ కదా. నెక్స్ట్ 16 4 స్క్వేర్, నెక్స్ట్ 5 క్యూబ్, నెక్స్ట్ 6 స్క్వేర్ రావాలి కదా. 6 స్క్వేర్ అంటే 64 కదా. అంటే ఇప్పుడు 249 + 64 ఎంత? 285. 285 ఈజ్ ఆన్సర్. అంతే కదా. నెక్స్ట్ 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే 628. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, టైమర్ ఆన్ చేస్తున్నాను. సెలెక్ట్ ద ఆడ్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. కింద ఇచ్చిన ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటిది అంటున్నాడు. ఎలా కనుక్కుందాము? ఆల్ఫా న్యూమరిక్ని యాడ్ చేద్దాం. చూడండి, D4 + D20 + J10 = ఎంత? 34. నెక్స్ట్ A1 P16 + Q17 = ఎంత? 34. నెక్స్ట్ B2 J10 + V22 = ఎంత? ఇది కూడా 34 కదా. ఇప్పుడు ఇది డిఫరెంట్ వస్తే ఇదే ఆన్సర్. L12 + C3 + I9 = ఎంత? 24 కదా. అంటే ఆప్షన్ సి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్. టైం అనేది ఆన్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇలా ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు మనకి ఆపోజిట్ అని ఆల్టర్నేటివ్ అని ఆపోజిట్ ఉంటాయి. అంటే 2 5 ఆపోజిట్. అంటే 2 5 అనేది పక్కన రావద్దు. 2 5 పక్కన ఉన్నాయా? లేవు. నెక్స్ట్ 2 6 అనేది ఇక్కడ పక్కన ఉన్నదంటే ఇది ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 1 and 4 కూడా ఆపోజిట్ ఉండకూడదు. 1 and 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఇందులో ఉన్నాయేమన్నా? 1 2 ఆపోజిట్ ఓకే, పక్కన ఉన్నాయి ఓకే, 2 3 ఓకే, 1 3 ఓకే. అంటే ఇప్పుడు ఈ రెండు కూడా కరెక్ట్ డైస్ ఫామ్ అవుతాయి. ఆప్షన్ 2 అవుతాయి. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు ఎప్పుడైనా 3 and 5 అంటే ఓపెన్ డైస్ చేసినప్పుడు ఆల్టర్నేట్ నెంబర్స్ అనేవి ఆపోజిట్ ఉంటాయి. 3 and 5 ఆపోజిట్ ఉంటాయి, 2 and 6 ఆపోజిట్ ఉంటాయి, అండ్ 1 and 4 ఆపోజిట్ ఉంటాయి. అంటే ఈ ఆపోజిట్ ఉన్నాయి పక్కన రావద్దు కదా. పక్కన రావద్దు అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లోనే 3 and 5 పక్కన ఉండకూడదు. అండ్ నెక్స్ట్ 2 and 6 కూడా పక్కన ఉండకూడదు. ఇక్కడ 2 and 6 పక్కన ఎలా వస్తాయి? రాకూడదు కదా. అంటే 2 and 6 ఎప్పుడైనా ఆపోజిట్. ఇలా ఓపెన్ డైస్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్ నెంబర్స్ ఎప్పుడైనా ఆపోజిట్ ఉంటాయి. అంటే 6 ఇటు ఉంటే 2 అనేది బ్యాక్ సైడ్ ఉండాలి. ఇలా ఉండకూడదు కదా. సో ఇది రాంగ్. అలానే 1 and 4 కూడా ఆపోజిట్ కాబట్టి పక్కన రాకూడదు కాబట్టి ఇది కూడా రాంగ్. అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 38th క్వశ్చన్. టైం అనేది ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎస్కి జేకి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు. కానీ S-3 వేస్తే P వస్తుంది కదా. అంటే ఫస్ట్ లెటర్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ లాస్ట్. సేమ్ -3 H-3 E Y- ఓకే, ఇలా మైనస్ వస్తున్నాయి కదా. సేమ్ అలానే U-3 వేస్తే ఏమొస్తుంది? R. ఫస్ట్ R రావాలి. నెక్స్ట్ K-3 వేస్తే H, N-3 వేస్తే 11, I-3 వేస్తే 6F, P-3 వేస్తే M. ఇదే కదా ఆన్సర్. ఎక్కడ ఉంది? ఆన్సర్ బి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 39th క్వశ్చన్. టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుందని అడుగుతున్నాడు. ఎల్కి ఆపోజిట్ ఏంటిది? ఓ. ఐకి ఆపోజిట్ ఆర్. అంటే ఇవన్నీ ఆపోజిట్ లెటర్స్ వస్తున్నాయి కదా. జి ఆపోజిట్ టీ, హెచ్ ఆపోజిట్ ఎస్, జి ఆపోజిట్ టీ. సేమ్ అలానే డబ్ల్యూకి ఆపోజిట్ డి, ఏకి ఆపోజిట్ జెడ్, టీకి ఆపోజిట్ జి, సికి ఆపోజిట్ ఎక్స్, హెచ్కి ఆపోజిట్ ఎస్. ఇది ఎక్కడ ఉంది? డిజెడ్ జిఎక్స్ఎస్
ఆప్షన్ సి కదా, ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. DZGXS. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. టీచర్ అనేది, ఓకే టైమర్ ఆన్ చేయలేదు కదా, టైమర్ ఆన్ చేద్దాను. టీచర్ని ఇలా రాశారు అంటే ఇది చూడండి ఒకసారి గమనించండి. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఆల్ఫాబెట్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అదే చిల్డ్రన్స్ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ అర్థం చూడండి. చిల్డ్రన్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏమొస్తుంది? ఫస్ట్ C, నెక్స్ట్ D, E, H, I, L, N, R, అంతే కదా. 3, 4, 5, 8, 9, 12, 14, 18 ఇంతే కదా వచ్చేది. ఇది ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, టైం అనేది ఆన్ చేస్తున్నాను. ఇంతకుముందు డిఫరెన్స్ చేస్తే ఎలా వచ్చింది మనకు? ప్లస్ చేసాం అంటే 7 + 10 + 13 = ఎంత వస్తుంది మరి? 30. నెక్స్ట్ Q7 U21 Y25 = ఎంత అవుతుంది మరి? 63. నెక్స్ట్ 2 + 3 + 4 ఎంత అవుతుంది? 16. ఈ మూడింటికి అంత రిలేషన్ లేకుండా అవుతుంది కదా. సో ఇలా కాకుండా డిఫరెంట్గా చూద్దాం చూడండి. జీకి జేకి ఎంకి ఎంత డిఫరెన్స్ ఉన్నది? +3 +3 కదా. నెక్స్ట్ QUYకి +4 +4. నెక్స్ట్ +3 +4. నెక్స్ట్ +2 +2. అంటే ఇందులో డిఫరెన్స్ ఏమున్నాయి? ఇదే కదా. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 42nd క్వశ్చన్ చూడండి, టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. విచ్ ఎలిమెంట్ ఈజ్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 13th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్? రెండు లెఫ్ట్ నుంచే అడిగాడు అంటే 13th లెఫ్టే అండ్ 5th లెఫ్టే, అంటే రెండు మైనస్ చేస్తే అయిపోతుంది కదా. 8th లెటర్ డైరెక్ట్ లెఫ్ట్ నుంచి 8th తీసుకోవచ్చు కదా. 1 2 3 4 5 6 7 8. 8 అంటే ఏంటి? పర్సంటేజ్ అంటే ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. అంతే కదా. ఇప్పుడు ఇదే నెక్స్ట్ ఇంకో రకంగా చెప్తాను చూడండి. 13 లెటర్స్ లెఫ్ట్ నుంచి 13s. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 ఈజ్ డి నుంచి మళ్ళీ లెఫ్ట్కి 5. 1 2 3 4 5 అంటే బి ఆప్షన్. ఎలా అయినా అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 43rd క్వశ్చన్. టైం ఆన్ చేస్తున్నాను. వాట్ షెల్ బి ద రేషియో ఆఫ్ 18 minutes 9 hours? అంటే ఇక్కడ 18 minutes ఇచ్చాడు, 9 hours ఇచ్చాడు. ఇప్పుడు 9 hoursని మినిట్స్ కన్వర్ట్ చేద్దాం. 9 × 60 540 అంతే కదా. ఇప్పుడు 18:540 రేషియో అడుగుతుండు. 18 1s 18 3s 54 0 0 అంటే 1:30. ఆన్సర్ ఏంటి? బి. సింపుల్గా ఆన్సర్ అనేది వచ్చేసింది. అంతే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 44th క్వశ్చన్. టైం అనేది ఆన్ చేశాను. ఆన్ మార్నింగ్ రీటా స్టార్టెడ్ టు వాక్ టువర్డ్స్ సన్ సైడ్ ఎర్లీ మార్నింగ్ పోతున్నాడు. ఎర్లీ మార్నింగ్ సన్ ఎటు ఉంటుంది? ఈస్టే కదా. ఈస్ట్ సైడ్ వెళ్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ వాకింగ్ ఎ వైల్ టర్న్ టు హర్ లెఫ్ట్ అంటే ఇట్ సైడ్. నెక్స్ట్ అగైన్ హర్ లెఫ్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇటు. ఐఎమ్ వాకింగ్ ఏ వైల్ షీ టర్న్ అగైన్ రైట్. ఇటు వచ్చింది. ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ నౌ ఫేసింగ్ నౌ? ఇటు సైడే కదా. అంటే ఇది ఏమవుతుంది? ఇటు ఈస్ట్ అయినప్పుడు ఇది నార్తే కదా. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 45th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చెప్పే ముందు నార్మల్గా క్యాలెండర్స్ గురించి చెప్తాను. క్యాలెండర్స్లో నార్మల్గా డేట్స్ కనుక్కోవాలంటే ఏ డేట్ రోజు ఏ డే అవుతుందని కనుక్కోవాలంటే మనకి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ సేమ్ క్యాలెండర్ కనుక్కోవాలన్నా కూడా లీప్ ఇయర్స్కి ఒకటి ఉంటుంది, నార్మల్ ఆర్డినరీ ఇయర్స్కి ఒకటి ఉంటుంది. ఆర్డినరీ ఇయర్స్లో మళ్ళీ 2 types ఉంటాయి. అవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను చూడండి. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, అందులోకి వెళ్ళినా మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. నార్మల్గా డేస్ కనుక్కోవాలంటే మనకి మంత్ కోడ్స్ ఉంటాయి. మంత్ కోడ్స్ ఏంటి? 1001,
అండ్ 4 2 3 4 నెక్స్ట్ 4 5 డబల్ 6 ఇదొకటి. అండ్ ఇవి మంత్ కోడ్స్ అంటే 1 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇలా ఇవి మంత్ కోడ్స్ అండి. నెక్స్ట్ వీటికి ఇప్పుడు ఇయర్ కోడ్స్ కూడా ఉంటాయి. ఇయర్స్ కోడ్స్ ఎలా అంటే ఇయర్ కోడ్స్ వచ్చేసి 15th సెంచరీని 15th సెంచరీ వచ్చిందనుకో +6 చేయాలి. 16th సెంచరీ అడిగాడు అనుకో +0 +4. నెక్స్ట్ 17th అడిగితే +2 అండ్ 19th అడిగితే +0. నెక్స్ట్ 2000 అడిగితే +6. ఇలానే మళ్ళీ సేమ్. నెక్స్ట్ 6 వచ్చింది, నెక్స్ట్ 21 వచ్చేసి +4. అంటే ఇలా రిపీట్ అవుతానే ఉంటాయి, ఇవి రిపీట్ అవుతానే వెళ్తాయి. నెక్స్ట్ వీక్ కోడ్స్ వచ్చేసి సండే అంటే 1, మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే 4 అండ్ థర్స్డే 5, ఫ్రైడే 6 అండ్ సాటర్డే వచ్చేసి 0, సాటర్డే 0, సండే 1. సో ఇవి ఈ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకొని మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా అనలైజ్ చేయాలి. ఇవి ఏంటి, ఒక డేట్ ఇచ్చి ఆ రోజు ఏ డే అని కనుక్కోవాలంటే ఈ మెథడ్ అండి. నెక్స్ట్ ఈ 45 క్వశ్చన్లు ఏమడిగాడు, క్యాలెండర్ విల్ సిమిలర్ అన్నాడు. ఇవి ఒకసారి నోట్ చేసుకోండి, వీడియో పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ అంటే లీప్ ఇయర్స్కి వచ్చినప్పుడు లీప్ ఇయర్స్కి వచ్చేసి +26 చేయాలి. అడిగిన ఇయర్కి +26 చేయాలి. అంటే సపోజ్ ఇప్పుడు 2025 అడిగాడు, కానీ 2024 అడిగాడు అనుకో, 2024 అడిగితే +28 చేసామనుకో ఆన్సర్ అని వస్తుంది 42. 2042 అనేది 2024 క్యాలెండర్కు 2044 క్యాలెండర్ సిమిలర్ ఉంటాయి అన్నట్టు. సేమ్ అలానే లీప్ ఇయర్కి 28. ఆర్డినరీ ఇయర్ అయితే అంటే నాన్ లీప్ ఇయర్ ఆర్డినరీ ఇయర్ అయితే దానికి 2 ఉంటాయండి. ఒకటి +6 ఆర్ +11. ఈ +6 అనేది ఎందుకు, +11 అనేది ఎందుకు అంటే ఇప్పుడు 2025 అన్నాడు కదా, 2025 అంటే 2025కి ఇప్పుడు లీప్ ఇయర్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, లాస్ట్ డిజిట్ బై 4 చేస్తాం. ఈ 4 అనేది రిమైండర్ ఎంత వస్తుంది 5కి, రిమైండర్ ఏమొస్తుంది 1 కదా. 4 1 4, 4 పోతే 5లో 1 డే కదా రిమైండర్ మిగులుతుంది. 1 రిమైండర్ వచ్చినప్పుడు 6 యాడ్ చేయాలి. అలానే 7/4 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 3 కదా రిమైండర్ వచ్చేది. 3 కానీ 2 కానీ వచ్చినప్పుడు 11 యాడ్ చేయాలి. అంతే. 11 ఎందుకు యాడ్ చేయాలి, ఎప్పుడు యాడ్ చేయాలి అండ్ 6 ఎప్పుడు యాడ్ చేయాలో నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. లీప్ ఇయర్కి వచ్చేసి 28, ఆర్డినరీ ఇయర్కి వచ్చేసి 6 ఆర్ 11. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి నోట్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు టైమర్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇయర్ క్యాలెండర్ విల్ బి సిమిలర్ టు ద 2025. 2025 అనేది లీప్ ఇయర్ ఆర్డినరీ ఇయర్ ఫస్ట్ కనుక్కోవాలి. 2025 అంటే /4 కాబట్టి 4 కాదు కాబట్టి 2025 అనేది ఆర్డినరీ ఇయర్. రిమైండర్ వస్తుంది 1 వస్తుంది 25కి. సో 2025కి +6 చేయాలి. 5 + 6 ఎంత 11. 2011 అనేది సిమిలర్ క్యాలెండర్. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 46th క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ టైమర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు అడిగింది ఆర్డినరీగా అడిగాడు, ఇప్పుడు ఇది లీప్ ఇయర్. 2020 అనేది లీప్ ఇయర్. 2020కి ఎంత యాడ్ చేయాలి అన్నాను, 28 యాడ్ చేయాలి. అంటే 2048 ఈజ్ ఆన్సర్. 2048 ఆన్సర్లో ఉందా, లేదు. సో ఇక్కడ 2 పెద్ద నెంబర్లు ఉన్నాయి కదా, మళ్ళీ యాడ్ చేద్దాం. మళ్ళీ 28 ఏమొస్తుంది, 8 + 8 6, 4 + 2 అండ్ 1 7, 76. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. సింపుల్. మళ్ళీ 46కి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ 46కి మళ్ళీ 28 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 4 అండ్ 9, 94th మళ్ళీ లీప్ ఇయర్ అవుతుంది. అంతే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. ఇంతకుముందు నేను
సారీ, ఇంతకుముందు నేను ఇయర్ కోడ్స్ గురించి చెప్పాను కదా, ఇయర్ కోడ్స్, మంత్ కోడ్స్, వీక్ కోడ్స్ చెప్పాను కదా, అవి ఒకసారి చూద్దాం చూడండి. ఆ వాటిని బట్టి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. 1001 4234 4566 ఇవి అనేది మంత్ కోడ్స్. నెక్స్ట్ ఇయర్ కోడ్స్ వచ్చేసి 1900 అనేది 0, 2000 అనేది 6. ఇలా మళ్ళీ ఇంకా ఉన్నాయి, అవి ఇంతకుముందు చెప్పాను కదా, అవి నోట్ చేసుకోండి. అండ్ సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6 అండ్ సాటర్డే 0. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక డేట్ తీసుకుందాము. 2nd ఏప్రిల్ 2024 అనేది తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఈ డేట్ రోజు డే అనేది ఏంటో చూద్దాం. ఎలా చేద్దాం అది? 2 ప్లస్ ఏప్రిల్ అంటే ఇయర్ కోడ్, సారీ మంత్ కోడ్లో ఏమవుతుంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్ అంటే ఎంత? 0 ప్లస్ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ 24 ప్లస్ ఇయర్ కోడ్ ఎంత? 6 కదా, ప్లస్ 6 ప్లస్ 24లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి అంటే లీప్ ఇయర్స్ అంటే 24/4 చేస్తే లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయో చెప్పచ్చు కదా. 24/4 చేస్తే 2 4 4 6 24 అంటే 6 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏప్రిల్ అంటే లీప్ ఇయర్ దాటి వచ్చింది, అంటే ఫిబ్రవరి 29th అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ 6 అని వేయాలి. లేకపోతే ఫిబ్రవరి 29th అనేది ఇంకా రాలేదు అంటే అది లీప్ ఇయర్ కింద కౌంట్ చేయకూడదు. దాని ముందు ఇయర్ వరకే ఆపేసి అక్కడికి కౌంట్ చేయాలి. బై ఎన్ని వీక్స్? బై 7. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 2 + 0 2, 2 + 24 26, 26 + 6 32, 32 + 6 38, 38/7. రిమైండర్ ఇప్పుడు క్యాన్సిల్ ఎంత అవుతుంది? 7 1 7 5 35. రిమైండర్ ఎంత ఉంటుంది? 3 అంటే ఏంటి ఇక్కడ వీక్ కోడ్లో? 3 అంటే ట్యూస్డే ఈజ్ ద ఆన్సర్. సో దీని ప్రకారంగానే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 47th క్వశ్చన్ కూడా మనకు చేద్దాం. చూడండి ఒకసారి. ఓకే, ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చిన ప్రకారం ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. టైంలో ఆన్ చేసి చూద్దాము. అమిత్ సన్ వాజ్ బోర్న్ ఆన్ 10th January. ఆన్ వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ హీ బోర్న్? January 10th 2012 అనేది ఏ డే రోజు అవుతుంది అనేసి క్వశ్చన్ అండి. 10 ప్లస్ జనవరి కోడ్ ఎంత? 1 ప్లస్ 2012 అనేది లాస్ట్ 2 డిజిట్స్ ఎన్ని? 12 ప్లస్ 2000 అనేది ప్లస్ 6 ప్లస్ 2012 జనవరి అనేది ఇంకా లీప్ ఇయర్కి ఎంటర్ కాలేదు. సో 11కి లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 2012 లోపల లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 2/7 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 31/7. 7 1 7 4 28. రిమైండర్ ఏముంటుంది? 3 అంటే ట్యూస్డే ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. అంతే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఒక ఎగ్జాంపుల్లో ట్రై చేద్దాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ ఏం లేదు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సేమ్ డేట్ సేమ్ మంత్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ది కూడా ఓన్లీ 1 డే అనేది ప్లస్ అవుతుంది అంతే. అంటే ఇక్కడ వెనస్డే వచ్చింది కదా, అంటే 8th March 2013 వెనస్డే వచ్చింది. నెక్స్ట్ ఇయరే కదా మరి సేమ్ 8th March అడిగింది, అంటే నెక్స్ట్ ఇక్కడ వెనస్డే అయితే ఇక్కడ థర్స్డే వస్తుంది అంతే. నార్మల్ ఇయర్కి అయితే +1, లీప్ ఇయర్కి అయితే 29th February కూడా యాడ్ అవుతుంది కాబట్టి +2. అంటే ఎలా అంటే ఈ క్వశ్చన్ చూడండి, టైమర్ లెక్క ఆన్సర్ చెప్తాను. 8th March 2013 నెక్స్ట్ సేమ్ డేట్ రోజే నెక్స్ట్ ఇయర్ నుంచి అడుగుతుంది కదా, నెక్స్ట్ ఇయర్ అడిగాడు. సేమ్ 8th March 2014. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత ఉంటుంది? ఓన్లీ +1. ఇక్కడ వెనస్డే అయింది, ఇక్కడ థర్స్డే అవుతుంది, అంటే ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్ దీని నుంచి. అదే ఒక లీప్ ఇయర్కి అడిగితే, లీప్ ఇయర్ అంటే 2024, ఒక్క నిమిషం అండి, 8th March 2024 సంథింగ్ మండే ఇచ్చాడు అనుకో. నెక్స్ట్ 8th March 2025 ఏమవుతుంది? ఇది లీప్ ఇయర్ కాబట్టి
కానీ ఇక్కడ లీప్ ఇయర్ ముందే వెళ్ళిపోయింది, మార్చ్ కన్నా ముందే లీప్ ఇయర్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఓన్లీ +1 అవుతుంది. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ ఓన్లీ +1. మండే అంటే నెక్స్ట్ ట్యూస్డే అవుతుంది. ఒకవేళ దీనికన్నా ముందు రోజు అడిగితే అంటే 2023కి అడిగితే ఈ 2023కి 24కి మధ్యలో ఫిబ్రవరి అనేది వస్తుంది కదా, ఫిబ్రవరి 29th వస్తుంది కదా, అంటే ఇక్కడ +2 అవుతుంది. అంటే అప్పుడు ఇదేమవుతుంది, సాటర్డే ఈజ్ ఆన్సర్, అంతే కదా. ఇచ్చిన 2 ఇయర్స్ మధ్యలో ఫిబ్రవరి 29th అనే ఇయర్ ఇన్వాల్వ్ అవుతే +2 చేయాలి, ఇన్వాల్వ్ కాకపోతే +1 చేయాలి, అంతే. ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. 8th March 2013 అనేది +1 చేస్తే 8th March 2014 రోజు ఏ డే అవుతుందో ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ బి ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 49th క్వశ్చన్ చూడండి, దీనికి టైమర్ అనేది పెట్టట్లేదు. ద మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సక్సెసివ్ లీప్ ఇయర్స్, 2 లీప్ ఇయర్ మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అనేసి అడుగుతుండు. నార్మల్గా మనం ఏమనుకుంటాం, 2024 నెక్స్ట్ +8 చేస్తే 2028 +4 అనేది గ్యాప్ అనుకుంటాం. అంటే 4A అనేసి 4 అనేసి పెట్టేస్తాము, ఇదే రైట్ ఆన్సర్ అనుకుంటాం. కానీ ఇది రాంగ్ ఆన్సర్ అండి. మినిమం 4 years అది ఓకే, కానీ మ్యాక్సిమం 4 years అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1096 అనే ఇయర్ ఉన్నది అనుకోండి, లేకపోతే 2096 అనేది ఒక ఇయర్ ఉంది. ఈ 96 అనేది లీప్ ఇయర్ కదా, /4 అవుతుంది కదా, 4 2 8 4 4 16, అంటే ఇది ఒక లీప్ ఇయర్. బట్ నెక్స్ట్ దీనికి 4 యాడ్ చేస్తే ఏమవుతుంది, 2100 అవుతుంది. ఇది లీప్ ఇయర్ కాదు కదా, మరి ఇది ఒక సెంచరీ ఇయర్. 2100 అనేది సెంచరీ ఇయర్. ఈ సెంచరీస్ అన్నీ లీప్ ఇయర్స్ కాదు. సెంచరీస్ ఎప్పుడైనా 400తో డివైడ్ అయితే అప్పుడు ఆ సెంచరీ ఇయర్ ఏదైతే ఉందో అది లీప్ ఇయర్ అవుతుంది. కానీ ఈ 100 అనేది 400తో డివైడ్ కాదు కాబట్టి ఇది అనేది లీప్ ఇయర్ కాదు. సో ఇప్పుడు మళ్ళీ దీనికి మళ్ళీ +4 చేస్తే 2104 అవుతుంది. అప్పుడు ఇది లీప్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది, 4 + 4 8 వస్తుంది. అంటే ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. 8 అనేది ఆన్సర్. మధ్యలో ఒక సెంచరీ ఇయర్ వస్తే దానికి డబుల్ అవుతుంది కదా, ఇప్పుడు 4 4 2 8 అవుతున్నాయి. సో 8 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ వీడియోలో ఇదే లాస్ట్ క్వశ్చన్. టైమర్ ఏదైనా చేస్తున్నాను. ఏ మ్యాన్ ఫేసింగ్ టు ద నార్త్ వెస్ట్ అంటే ఎటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. నార్త్ వెస్ట్ ఇటు సైడ్ ఫేస్ చేసి ఉన్నాడు. అండ్ హీ టర్న్స్ 90 degrees ఇన్ క్లాక్ వైజ్ అంటే ఇటు సైడ్ టర్న్ కాదు, అంటే ఇక్కడ నుంచి ఇటు సైడ్ 90 degrees అంటే ఇక్కడ టర్న్ అయ్యిండు. నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి వచ్చాడు, నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి వచ్చాడు. నెక్స్ట్ దెన్ 135 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్, అంటే మళ్ళీ ఇటు సైడ్ యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 అండ్ ఇక్కడికి ఇంకో 45, 90 + 45 135, అంటే ఈ వెస్ట్కి వచ్చాడు. నౌ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ నౌ, వెస్ట్. ఆన్సర్ సింపుల్. ఇదే ఆన్సర్ ఇంకో తిరిగి చెప్తాను చూడండి. ఫస్ట్ హీ టర్న్స్ క్లాక్ వైజ్కి 90, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ 135. ఈ రెండు మైనస్ చేయండి, ఎంత అవుతుంది, 90 - 135 45. ఇది ఎందులో ఎక్కువ ఉంది, యాంటీ క్లాక్ వైజ్లో ఎక్కువ ఉంది. సో యాంటీ క్లాక్ వైజ్ సైడ్ 135 టర్న్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. అంటే నార్త్ వెస్ట్ సైడ్ ఉన్నాడు. ఇక్కడ ఎంత అడిగాడు, యాంటీ క్లాక్ వైజ్ 45 degrees చేస్తే సరిపోతుంది కదా, అంటే ఇక్కడికి 45 చేస్తే వెస్ట్ సైడ్ వస్తాడు. వెస్ట్ ఈజ్ ఆన్సర్. సింపుల్. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఎంత ఫాస్ట్గా అనలైజ్ చేసుకుంటాము. ఆల్ఫాబెట్ పొజిషన్స్ తెలిస్తే, ఆల్ఫాబెట్ ఆపోజిట్ లెటర్స్ తెలిస్తే అండ్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి వస్తే మనం సింపుల్గా ఆన్సర్స్ అనేవి ఫాస్ట్గా అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం ఫస్ట్ గ్రిప్లో పెట్టుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ గ్రిప్లో పెట్టుకుంటే మనం ఫాస్ట్గా ఆన్సర్స్ అనేది చేయగలం. అలాగే డైరెక్షన్స్ కూడా తెలిసి ఉండాలి. అంటే మనము ఏ సైడ్ ఫేస్ చేస్తే, అంటే సపోజ్ నార్త్ సైడ్ ఫేస్ చేస్తే లెఫ్ట్ ఎట్ అవుతుంది, రైట్ ఎట్ అవుతుంది అనేది కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ నార్త్ సైడ్ ఫేస్ చేస్తే ఇటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ రైట్ అవుతుంది, ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది. అది సౌత్ అయితే సౌత్ వాళ్ళకి ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఇటు సైడ్ రైట్ అవుతుంది. ఇవన్నీ కూడా తెలియాలి, అప్పుడే మనం ఫాస్ట్గా అనలైజ్ చేయగలం.
సో ఈ వీడియోలో మనం కవర్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా మన ప్రీవియస్ ఇయర్లో వచ్చిన టాపిక్స్లే. సో మనం ఈ టాపిక్స్ మీద గ్రిప్ అనేది పెంచుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్లో రీజనింగ్ క్వశ్చన్స్లో మంచి స్కోర్ అనేది 30 స్కోర్ మ్యాక్సిమం చేసుకోవచ్చండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. సో వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. నీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఇందులో నేను ఆపోజిట్ లెటర్స్ అవన్నీ మీకు కావాలి అంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియో అనేది చేశాను. ఆ వీడియో నుంచి మీరు నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.